20 సంవత్సరాలు, 2 దశాబ్దాల సాహిత్య జీవితంలో 1973లో మొదటి కవిత ఆంధ్ర పత్రిక అనుకుంటాను, ఏదో చదివినట్టు గుర్తు. పరిష్కారం అనే కవిత మొదటి వస్తే 1973లో 1993 చనిపోయే నాటికి మరణం నా చివరి చిరణం కాదు అన్న కవిత్వంతో ఏం చేశాడు అల్షెట్ అన్న? చచ్చి నిద్రపోతున్న ఈ సమాజాన్ని తన అక్షరాల కొరడాతో ఒక్కసారి చెల్లుమని జరిపించి నిద్ర లేపిన వాడు అల్షెట్టి ప్రభాకర్ అన్న. మరి ఎందుకు ఇంటర్మీడియట్ చదివిన అల్షెట్టి ప్రభాకర్ తెలుగు సాహిత్యాన్ని కానీ తెలుగు భాషని కానీ దాన్ని ఒక ప్రామాణికంగా నేర్చుకున్నటువంటి అల్షెట్టి ప్రభాకర్కు ఈ సాహిత్యానికి ఇంత శక్తి ఎక్కడిది? మరి ఒక్కసారి మనం ఆలోచిస్తే కనుక, తమ్ముడు నువ్వు వచ్చేటప్పుడు కల్లోలిత ప్రాంతాల పిడికిడి మట్టినైనా తీసుకురా, పోరుదారులో నీళ్ళ కొరిగిన వీరుడి జ్ఞాపకానన్నా మోసుకురా, నన్ను జగిత్యాల పదే పదే జ్ఞాపకం చేస్తుంది, జైత్రయాత్ర నన్ను కలవపరుస్తుంది అంటాడు. ఈ ఒక్క కవిత్వంతో అల్షెట్టి ప్రభాకర్ కవిగా ఎట్లా ఎమర్జ్ అయ్యాడు, అల్షెట్టి ప్రభాకర్ కవిగా తన సృజన ఎట్లా కొనసాగించాడని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. తెలుసు, ఇవాళ నారదాసు లక్ష్మణరావు గారు దానికి సాక్షిభూతంగా వేదిక మీద ఉన్నారు. చుట్టూతా పల్లెలన్నీ రగిలిపోతున్న సందర్భంలో, భూస్వాముల పదఘట్టనల కింద గ్రామాలన్నీ కుదేలవుతున్న సందర్భంలో, ప్రజా జీవితం అతలాకుతమైన సందర్భంలో, నిజం చెప్పాలంటే అందరం చెప్తాం, ప్రభాకర్ అన్న మందులు లేక సరిగా దరిద్రంతో కష్టాలతో చనిపోయింది అనుకుంటాను. చివరి దశ చూస్తున్నాం, కానీ మొదటి దశలో నేను ఆ పూర్ణిమ స్టూడియోకి వెళ్ళినవాడిని. అసలు నిజానికి నాకు అక్షరాలతో నాకు ఈ కవిత్వంతో నాకు వ్యామోహం కలిగిందంటే, ప్రేమ కలిగిందంటే అది నిజానికి అల్షెట్టి ప్రభాకర్ అన్న. పూర్ణిమ స్టూడియో కూర్చొని చుట్టూ స్నేహితుల మధ్య మంచి 2-3 ఇండ్లు ఉన్నాయి, జీవితకు కావలసినటువంటి కొరత ఏమీ లేదు. ఆయన కలవరపరిచింది ఏంటి? మరి మనిషిగా తన లోపల ఒక పెనుగులాట ఏదైతుందో అది సమాజాన్ని చూసేలా చేసింది. అది సమాజాన్ని గురించి, సమాజంలో కొనసాగుతున్న ఉద్యమాల గురించి, మనుషుల మధ్య ఉన్నటువంటి అంతరాల గురించి, కొనసాగుతున్న పీడన గురించి ఇవన్నీ ఆలోచించాడు. కాబట్టి ఇవాళ మనం అంతా నిజం చెప్పాలంటే భద్రజీవులం, మనం అంతా కవిత్వం రాస్తా ఉన్నాం. ఒక్కరు కాదు, ఇద్దరు జీతాలు సంపాదించిన వాళ్ళు కూడా మనం ఉన్నాం. అసలు ఏ కష్టం లేనట్టు వాళ్ళు మనం ఉన్నాం ఇక్కడ. కానీ త్యాగాలు చేసే సమయం అంటూ వస్తే తిరిగుడ్డులాగా పారిపోతాం మనలో చాలా మంది నిజానికి. కానీ ప్రభాకర్ అన్న అట్లా కాదు. ఆయన లోపల ఒక జ్వలనం, ఒక ఆలోచన, ఒక నిలవనీయటువంటి పరిస్థితి, కవిత్వం రాయకుండా ఉన్నటువంటి పరిస్థితులు వచ్చి ఆయన కవిత్వం రాశాడు. అందుకే ఇవాళ ఆ ప్రభాకర్ అన్న కవిత్వం ఇంత గొప్పగా, ఇందాక అందరం అనుకుంటున్న ప్రాసంగికత. ఎస్, ఎందుకు ఉండదు ప్రాసంగికత? ఏం మారిందని ఉండదు. అవే అణచివేతలు, అవే అసమానతలు, అవే పోరాటాలు, అవే ఆరాటాలు అన్ని సమాజంలో ఉన్న సందర్భంలో కూడా అల్షెట్టి ప్రభాకర్ అన్న అక్షరం ఒక జ్వలనంలా మండుతూనే ఉంటుంది, మనకు కొత్త దారిని చూపెడుతూనే ఉంటుంది. అందుకే దానికి ప్రాసంగికత ఎప్పటికీ, ఇప్పుడు కాదు, అంతరాలనంత కాలం, అణచివేతున్నంత కాలం, ఆధిపత్యాలనంత కాలం ఎంత గొప్ప కవిత్వం. దేన్ని ముట్టుకోలేదని, దేన్ని పట్టుకోలేదని, ఆనాటికి ఈనాటికి ఏనాటికి కూడాను ప్రజల జీవితాన్ని శాసిస్తున్న రాజకీయ నాయకుల తత్వాన్ని మొత్తం అంతా కూడాను, బండారాన్ని మొత్తం అంతా కూడా బయట పెట్టిన వాడు ఎంత వ్యంగ్యంగా. ఇలాగే చెప్పాడు కదా తమ్ముడు, అసలే రాజకీయ నాయకుడు వాడిని ముట్టేటో మూతేటో అంటే ఒక వాక్యం కానివ్వండి, 4 వాక్యాల సమాహారం కానివ్వండి, అందరూ రాసిన దీర్ఘ కవిత కూడా ఉంది. అందరం అనుకుంటాం ప్రభాకర్ అన్నది పొట్టి కవితల ద్వారా అతను ఒక ముద్ర వేసినాం. కానీ సాధారణ జనబాహుల్యంలో ప్రభాకర్ అన్నకు మినీ కవిత్వం ద్వారా వచ్చిన పేరు గొప్ప ఉండొచ్చు. కానీ ఆయన వచన కవిత్వాన్ని మెయిన్ స్ట్రీమ్ లిటరేచర్లో ఆయన స్థానాన్ని బదిలపరిచింది, గొప్పగా శాశ్వతపరిచింది వచన కవిత్వం. ఎంత గొప్ప కవిత్వం!
చివరి చరణం కాదన్న కవిత అంటే మామూలుగా మంటల జెండాలు ఎర్రబారు నుంచి మొదలైనప్పుడు అది ఆరంభ దశలో ఉన్న కవిత్వాన్ని చివరికి తాను మరణ మనసులకు చేరుకున్న తర్వాత ఇప్పుడు అనిపిస్తా ఉంటుంది నిజానికి